రజనీకాంత్ గారి పక్కన, రజనీకాంత్ గారి ఎదురుగా, రజనీకాంత్ గారికి ఫేస్ చేస్తూ ఏదైతే తీసారో అక్కినేని నాగార్జున గారు, మీ స్క్రీన్ ప్రెజెన్స్ టాలీవుడ్కి మీరు ఎందుకు కింగో మీరు ప్రూవ్ చేసుకున్నారు. అది 100% మళ్ళా మీరు ప్రూవ్ చేసుకోవాలి. లోకేష్ కనగరాజ్ గారి డైరెక్షన్ గురించి మనం మాట్లాడాలా. ఆ గ్రే షేడ్స్, ఆ డార్క్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని సినిమాలు చూపించేశారు. సినిమా మేబీ మీకు చెప్పేస్తే నేను బాగోదేమో, ఆ వాసుల చుట్టూ నడుస్తూ ఉంటుంది, అది ఎందుకు ఏంటి అనేది చెప్పేస్తే జనాలు తిడతారు. సో వద్దు. బట్ ఎవ్రీబడి అందరూ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అలాంటిది లోకేష్ కనగరాజ్ గారి క్యారెక్టర్. అమీర్ ఖాన్ గారు కూడా వరుసగా ఫ్లాపుల తర్వాత మొత్తానికి ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడ్డారు. అది బాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కాదు. మొత్తానికి సౌత్ సైడ్ రావాల్సిందే, సౌత్కి వచ్చారు. లోకేష్ కనగరాజ్ యూనివర్స్ అది విక్రమ్ సినిమా కన్నా బాగుందా? విక్రమ్ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కన్నా నాకు కూలీయే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు ఇంతకు ముందు వచ్చిన లియో సినిమా చూస్తే నాకు అది బలవంతంగా ఎల్సీయూలో ఇరికించినట్టు అనిపించింది. సో నాకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి. ఖైదీ 2 ఎప్పుడైతే వస్తుందో, రోలెక్స్ సినిమా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికైతే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ని అందరూ మర్చిపోతారు. ఓన్లీ రజనీ మేనియా, కింగ్ నాగార్జున మాస్. వార్ కన్నా బాగుందా? వార్ అన్న, వార్ 2 పనికిరాదన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఏమనుకోకండి, వారు పనికిరాదు. ఇక్కడ కూలీ 2 సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది. ఎలివేషన్ సీన్స్ అయినా సరే, లేదంటే స్టోరీ అయినా సరే, దానివల్ల చాలా బాగా అనిపించింది. కానీ ఆ టెంపో మనకి సెకండ్ హాఫ్లో మిస్ అయిందండి. మనం ఏదైతే ఫస్ట్ హాఫ్ చేసామో అవన్నీ సెకండ్ హాఫ్లో మిస్ అయ్యాయి. ఓన్లీ ఒక క్లైమాక్స్ ఒకటి బాగా లేపారు. కానీ అది కూడా ఏంటంటే మనం ఏదైతే థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక ఎమోషన్తో చూసుకొని వచ్చిన మొత్తం ఫస్ట్ 2 hours, అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎందుకు మిస్ చేస్తాను. ఆ ఎమోషన్ అయితే మిస్ అయ్యింది. సినిమా సూపర్ తీసుండే, ఎవరు ఊహించలు ఇట్లాంటి సినిమా తీస్తారని మాత్రం. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఓన్లీ బాక్స్ షాపులు బద్దలే. లాగ్ ఉంది, కొంచెం లాగ్ లేదు, ఏం లేదు. సూపర్ హిట్ సినిమా. చూస్తే ఆయన ఫ్యాన్స్, ఆ కథ, ప్రతి వాళ్ళకు ఒక మేనరిజం ఉందన్న. ఇందులో చూసుకుంటే భిన్నంగా ఉన్నది. స్టోరీకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారు. యాజ్ ఏ డైరెక్టర్గా పెట్టొద్దు అనే క్వశ్చన్ మార్క్ మనం చేయొద్దు. వాళ్ళు తీసిన సినిమా ఎలా ఉంది ఏంటి అంటే మనం మాట్లాడడానికి ఉంటుంది తప్ప. మూవీ మామూలు లేదు భయ్య, చాలా బాగుంది, సూపర్. అది ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ భయ్య. అద్దరు కొట్టేసారి సీన్స్ వేరే లెవెల్ అనిపించినాయి. క్రేజీగా ఉంది. సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మామూలు ఎంజాయ్ చేయలేదు. సినిమా మొత్తం చాలా బాగా, అంటే ఆ క్రౌడ్లో ఆ ఈలలు గోలలు నిజంగా అసలు ఎక్సలెంట్గా అనిపించింది సినిమా. అందులో పాటు నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత ఉంది భయ్య సినిమా. క్లైమాక్స్ దాకా ర్యాంప్ ఆడిచ్చాడు, మామూలు లేదు, అసలు వేరే లెవెల్లో చూపించారు. సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్గా తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ సోగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ అసెట్స్ బాగా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ. అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు సినిమాని.